నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మార్పు ఏమైనా రాబోతోందా అని చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధినేత జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, మూడో తరం రాజకీయం రాబోతోంది వారి వంశం నుంచి అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు రాజకీయ దుమారం రేపుతోందా, లేకపోతే ఎంతవరకు వాస్తవం? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, ఎలాంటి పదవికి పోటీ చేసే ఛాన్స్ ఉంది? మరి దీని గురించి మనకి బ్రీఫ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్ మ్యామ్, మనం చూస్తూ ఉన్నాము. సో రాజకీయం అనగానే మనకి ఆల్రెడీ ఏదో ఒక రచ్చ రగులుతూనే ఉంటుంది. సో ప్రస్తుతం తీసుకుంటే మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు పొలిటికల్ గా ఎంట్రీ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, మీ అనాలిసిస్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకి వెళ్ళారు అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మీరు చూసుకున్నారంటే, పేరుకు సీనియర్స్ పార్టీలో ఉన్నారు కానీ ఎవరు కూడా సరైన సలహాలు ఇచ్చే వాళ్ళు లేరు, ఆయనకు వెనకాల నిలబడే వాళ్ళు లేరు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్న అండ ఏంటంటే ఒక చెల్లి, ఒక తల్లి, ఇవన్నీ వచ్చాయి ఆయనకి. తర్వాత ఒక వివేకానంద రెడ్డి హత్య, బాబాయ్ హత్య, ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక సునీత, ఇన్ని జరిగాయి. తర్వాత ఒక కోడికత్తి శ్రీను, ఇవన్నీ వచ్చాయి ఆయనకి. అంటే ఇవన్నీ ఒక పదవిని తెచ్చి పెట్టాయి. ఆయన వదిలిన బాణం ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత ఆయన ఏంటి జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు ఆయన కోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, తర్వాత అన్నగారిని ముఖ్యమంత్రి చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు. కానీ ఏదైతే ఆస్తులు వ్యవహారాలు వచ్చేసరికి అదే చెల్లిని పక్కన పెట్టాడు. రాజకీయంగా వచ్చేసరికి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఏమన్నాడు, రాజకీయాల్లో కుటుంబం నుంచి ఒక వ్యక్తే రాజకీయాల్లో ఉండాలి అన్నాడు. అంటే తన స్వార్థాన్ని తను బయట పెట్టుకున్నాడు. ఈ నేపథ్యాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆస్తి పంపకం చేయలేదు, అటు తల్లితోటి విభేదించాడు. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో కోర్టుకు ఎక్కాడు, తల్లి మీద గెలుపు సంపాదించాడు. అంతకుముందు చూసుకుంటే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి మీదే, అంటే ఆయన పేరు చేర్చాడు ఎవరు, పొన్నవాళ్ళు చెప్పటం వల్ల. అంటే నేను అనేది ఏంటంటే తన అవసరాలకి, తన రాజకీయ అవసరాలకి లేదు, తను పదవిని పొందడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, ఏదైనా వచ్చింది అనుకోండి, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే తండ్రి లేని బిడ్డనన్నా అంటాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డి సింపతి రాజకీయాలు చేయటంలో ఆయన మించిన వాళ్ళు లేరు చెప్పాలంటే. ఎవరైనా వ్యక్తిగతంగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఎస్ నా బలం ఇది, నేను జగన్మోహన్ రెడ్డిని, పులివెందుల పులి అంటాడు కదా. కానీ నిజంగా పులివెందుల పులి అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాక ఇంతవరకు పులివెందులు వెళ్ళలేకపోయాడు. మొన్న 17 మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఆల్రెడీ గుడ్డు అమర్నాథ్ వెళ్ళి చూపించిన నర్సీపట్నానికే వెళ్ళి, ఇగో ఇక్కడ కట్టలేదు, కడితే ఇలా ఉండేది అని ఒక ఫోటో చూపించాడు. దీన్ని బట్టి మీకు రాజకీయంగా ఆయన ఎంత పనికిరాని వాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు అర్థమైంది. నేను పులివెందుల్లో పూర్తి చేశాను మెడికల్ కాలేజ్ అన్నప్పుడు పులివెందులు వెళ్ళి చూపించాలి కదా, ఇదిగో కాలేజ్ ముగించాము, ఇంత బాగా వచ్చింది, ఇగో ఇందులో క్లాసెస్ నడుస్తున్నాయి, ఇక్కడ ల్యాబ్ ఉంది, అట్లా చూపిస్తాడు ఎవడైనా. అంటే అసలు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ రాజారెడ్డిని ఆవిడ రాజకీయ అరంగేట్రం చేస్తాడు అన్నట్టుగా చెప్పింది. ఆ రోజు మార్కెట్ కి తీసుకొచ్చింది ఆవిడ, మార్కెట్ యార్డ్కి రాజారెడ్డిని. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే రాజారెడ్డి మత ప్రచారంలో ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు రావాలి రాజకీయంగా ఆయన నిలబెట్టడానికి? మళ్ళా ఒక మహిళ కావాలి. మీకు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజకీయ జీవితం అంతా మహిళల మీద ఆధారపడింది. ఆయన విజయం వెనుక ఒక మహిళ ఖచ్చితంగా, విజయం కాదు ఆయన నిలబెట్టడంలో విజయం ఏముందిలేండి, ఆయన నిలబెడతారు వాళ్ళు. సో ఇవాళ మళ్ళా ఒక కూతురు కావాల్సి వస్తుందా? రాజారెడ్డి వర్సెస్ హర్షారెడ్డి అంతే రాజకీయం, అంతే కదండి. ఒక రాజారెడ్డి, ఒక హర్షారెడ్డి. అయితే ఈ హర్షారెడ్డి నిజంగా ఆవిడ వస్తారా రాజకీయాల్లోకి? ఆవిడ ఇప్పుడు చదువు ముగించుకున్నారు, ఎంబీఏ అయిపోయింది ఆవిడది. వీళ్ళ తర్వాత వర్షారెడ్డిది కూడా చదువు అయిపోయింది అంటున్నారు, సింగపూర్ లో జాబ్ చేస్తున్నారని. అని జాబ్ దేముందండి? ఇప్పుడు ఒక తండ్రి ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ద్వారా, ఒక సీఏ ద్వారా
43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా వచ్చింది. ఒక మద్యం స్కామ్ అనేది ఒక బాలాజీ గోవిందప్ప ద్వారా ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి పెద్ద అవసరం ఏముంది, ఉద్యోగం చేయాల్సిన పనే ఉంది. రాజకీయం అనేది చాలా ఇస్తుంది. అంటే సక్రమంగా రాజకీయాలు చేసే వాళ్ళకి ఏమీ దక్కదు, కానీ అక్రమంగా చేసే వాళ్ళకి ఎంత సొమ్మైనా వస్తుంది. సో ఆ ఉద్యోగం ఎంత, అది అంతే కదా, ఒక టిప్పు లాగా అనుకోండి. కాబట్టి ఆవిడ నిజంగా తెలివైంది అయితే ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తుంది. చేశాక అంటే ఇప్పుడు ఆ రాజకీయ అరంగేట్రం చేస్తే ఏం కలిసి వస్తుందండి? ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, మరి కడప ఎంపీగా నిల్చోబెడతారా? మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నేను ఇదేంటి ఇక్కడ రిజైన్ చేసేసి ఎమ్మెల్యేగా పులివెందులకి నేను కడప ఎంపీగా నిల్చుంటాను అన్నాడు. ఒకేసారి 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆ రోజు ఇచ్చాడు. ఒకటి అందరం కలిసి రిజైన్ చేద్దాం అన్నాడు, మళ్ళా ఏమన్నాడు, నేను రిజైన్ చేసి నేను ఎంపీని అవుతా అన్నాడు. అంటే స్వార్థం. ఇందాక మనం చెప్పుకున్నది. సో ఇక్కడ ఇప్పుడు హర్షారెడ్డి వస్తే కడపలో నిల్చోబెడితే అవినాష్ రెడ్డి ఏమవుతాడు? అవినాష్ రెడ్డి ఏం అవడు. అవినాష్ రెడ్డికి అప్పుడు సజ్జల స్థానం ఇస్తాడేమో. అంతే. అంటే మనం మీరు అన్నట్టుగా దాన్ని ఆలోచిస్తే అటువైపు వెళ్ళే, ఎందుకంటే ఇప్పుడు సజ్జల అనే వ్యక్తి ద్వారా ఆయనకి మంచి జరిగింది ఏం లేదు, అంతా చెడే జరిగింది. అసలు నిజంగా తెలివైన సలహాదారుడైతే అసలు ఈ మద్యం కుంభకోణం అవసరమా? నిజంగా సజ్జల తెలివైన సలహాదారుడైతే ఈయన ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో 30 ఏళ్ళు అన్నప్పుడు అతను 1 రూపాయి తినకుండా అవినీతి చేయకుండా చక్కటి పరిపాలన ఇచ్చి ఉండొచ్చు, ప్రజల్లో మమేకమై ఉండొచ్చు. కానీ ఈయన ప్యాలెస్ లో కూర్చున్నాడు, ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఎవరు? సజ్జల. ప్రతి ప్రెస్ మీట్ తనే పెట్టాడు, తనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మీకు గుర్తుంటే ఆ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని తనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన జైలుకి వెళ్ళిపోతే తను మొత్తం పార్టీ పగ్గాలు తీసుకోవాలనుకున్నాడు. సో ఇవాళ సజ్జలకి చెక్ పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి దూరం అవ్వాల్సి వస్తుంది. సో దానికి ప్రత్యామ్నాయం ఏమిటి ఆ విషయానికి అన్నప్పుడు హర్షారెడ్డి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. మరి వర్షారెడ్డి కూడా వస్తే ఏంటి మేడం అనొచ్చు మీరు. వర్షారెడ్డి వస్తే ఏముంది, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇస్తాడు, అమ్మాయిని ఎమ్మెల్యే చేస్తారు కదా, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే అంతే కదా, నెగ్గించుకోవడం కూడా సులువు. అందుకని వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేస్తే ఎవరికండి నష్టం అని మీరు అడగచ్చు. ప్రజలకు ఏ నష్టం లేదు, అధికార పార్టీకి ఏ నష్టం లేదు. నష్టం వల్ల ఒక్క షర్మిలకి. ఎందుకంటే షర్మిల ఇవాళ నిన్నటి వరకు ఆవిడ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆవిడ కూటమి ప్రభుత్వాన్ని ఏం అనలేదు. మీరు గమనిస్తే ఎక్కడ ఏమి ఫ్యామిలీ ఇష్యూస్ అయినప్పుడు మాత్రమే ఆవిడ స్పందించారు తప్ప మిగిలిన విషయాల్లో ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఎంతసేపు అన్నగారి మీద పడుతూ ఉంటే కాంగ్రెస్ లోనే ఒక నెగిటివిటీ వచ్చింది. వచ్చి మీరు దేనికి అధ్యక్షురాలు అయ్యారు, మీ అన్నను తిట్టడానిక, మీరు కూటమిని ఏమీ అంటలేదు అంటే ఇటీవల కాలంలో 2 సార్లు ఆవిడ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 5,000 గుళ్ళు టీటీడీ ధనంతో కడతానంటే గుళ్ళు కాదు కట్టాల్సింది బళ్ళు. మొన్ననేమంది, ఎస్సీ విద్యార్థులు ఉండే వసతి గృహాల్లో ఎక్కడా కూడా సరైన సౌకర్యాలు లేవు, ఒకటే బాత్రూమ్ ఉంది, ఒక రూమ్ లో 15 మంది దాకా ఉంటున్నారు, అట్లా ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చింది. అయితే ఒకటి ఏం అడుగుతామంటే మనం షర్మిలని, సరే షర్మిల గారు మరి మీ అన్నగారు 5 ఏళ్ళు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, మరి ఆ రోజు మీరు ఎందుకు నోరు విప్పలేదు? మీరు చాలా కాలం మీ అన్నతో సఖ్యంగానే ఉన్నారు, ఆ రోజు మీకు కనిపించలేదా? ఇవాళ సడన్ గా కనిపించాయా? దానికిను తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుకి సంబంధం ఏంటి? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్? మీరు ప్రభుత్వాన్ని అడగాలి, అంతవరకే. ప్రభుత్వాన్ని ఏం అడగాలి, ఇక్కడ బళ్ళు సరిగా లేవండి, లేదా వసతి గృహాలు సరిగా లేవండి ఎస్సీలకి, మీరు చెయ్యండి అనాలి. అంతేగాని మీరు అక్కడ గుళ్ళు కట్టకండి, హూ ఆర్ యూ టు సే? మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 7,000 పైచిలకు చర్చీలు వచ్చాయి? మరి చర్చిలు ఎందుకు కట్టారని మీరు అడగలేదు ఎందుకు? మీ హయాంలో అడగాలి కదా. అప్పుడు గతంలో ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ప్రజల సొమ్ము, ప్రజలు, అది కూడా హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సొమ్ముతో వాళ్ళు గుళ్ళు కట్టుకుంటే ఏంటి, మీకెందుకు? వాళ్ళు ఆల్రెడీ బళ్ళు కట్టారు, వేద పాఠశాలలు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు, వాళ్ళు అన్ని చేశారు. మీ అన్నగారి హయాంలో మొత్తం దోచుకున్నారు క్రిస్టియన్స్ అందరూ కూడా. కాబట్టి మీరు అది ప్రశ్నించండి ఫస్ట్. అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇవాళ ఒక నెగిటివిటీ షర్మిల మీద వచ్చింది. అంటే ఆవిడ ఎందుకు ఇట్లా మాట్లాడుతోంది,
ఆవిడ భర్తకి వత్తాసు పలుకుతోందా, కొడుక్కి వత్తాసు పలుకుతోందా, క్రిస్టియానిటీకి వత్తాసు పలుకుతోందా? ఈవిడ కాంగ్రెస్ లో ఉండడానికి అనర్హరాలు అనేది అసలు ఒక రాజకీయ నాయకురాలుగా అర్హత ఉంది అంటారా మీరు? ఇప్పుడైతే లేదండి. ఎందుకంటే తను సొంత పార్టీ పెట్టారు, దానిలోనే ఆవిడ నెగ్గలేకపోయారు, ఆవిడ అసలు దానికి సంబంధించిన కమిట్మెంట్సే కరెక్ట్ గా ఇవ్వలేకపోయారు. దెన్ షీ జంప్ టు విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలోని. సో అంటే అసలు ఎక్కడ చూసినా కూడా ఆ క్వాలిటీస్ ఏదైతే రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన ఆయన, అంటే మనం నాయకుడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఆయనకున్న సత్తా గాని ఆయనకున్న టాలెంట్ గాని మనం జనరల్ గా పొలిటికల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఆ వంశం పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అది అసలు ఈ జీన్స్ లోనే షర్మిల వరకు వచ్చే ఛాన్స్ ఉందా? తను అట్లా చేయగలుగుతారా అనేది కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. మనకి వీళ్ళిద్దరికి ఏముందంటేనండి, ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక షర్మిలకి ఆ ఎవరు రాజశేఖర్ రెడ్డి గారి మ్యానరిజమ్స్ మాత్రం వంటబట్టాయి. సింపథైజ్డ్ పాలిటిక్స్ ఒకటిను, వాళ్ళు తండ్రి పేరు వాడుకుని పైకి వచ్చారు అంతే. అంటే వ్యక్తిగతంగా ఇద్దరికి కూడా ఒక నాయకురాలికి గాని ఒక నాయకుడికి గాని ఉండాల్సిన, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు అయితే లేవు. డబ్బులు ఉన్నాయి, డబ్బు ఏం చేసుకోవాలి, ఇక్కడ అన్నగారి నుంచి తను తప్పించుకోవటానికి అక్కడ పార్టీ పెట్టింది. నిజంగా చెప్పాలి, ఫర్ హర్ సర్వైవల్ అంతే, ప్రజల కోసం కాదు. అక్కడ ఆవిడ సక్సెస్ కాలేకపోయింది. సక్సెస్ కానప్పుడు ఏం చేసింది, మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ లోకి వచ్చింది. సో ఇక్కడ కూడా ఆవిడ ఏ రకంగానూ ప్రూవ్ చేసుకోలేదు. ఆవిడ ఎంతసేపు అంటే తన సర్వైవల్ తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకుంది ఆవిడ, భర్త చర్చిలు పెంచుతాడు, తను ప్రీచరు కాబట్టి భర్త కోసం అని ఒక రకంగా ఆవిడ రాజకీయాల్లో ఉందా, ఇంకో రకంగా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆవిడ రాజకీయాల్లో ఉందా? ఇంతవరకే ప్రజల కోసం ఏదైనా చేద్దామని ఆవిడ అనుకోలేదు, జగన్మోహన్ రెడ్డి అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇచ్చాను అంటాడు, ఇస్తే మరి 11 సీట్లకు ఎందుకు పడిపోయావు నువ్వు? కాబట్టి ప్రజలకి కావాల్సింది అభివృద్ధి, ప్రజలకి కావాల్సింది ఉపాధి, ప్రజలకి కావాల్సింది ఉద్యోగాలు. మీరు ఒక డిఎస్సి వేయలేదు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మీరేం మాట్లాడతారు? కాబట్టి ఇవాళ షర్మిలని ప్రజలు వద్దనుకున్నారు. ఇవాళ 1% కూడా లేదు కాంగ్రెస్ కి అక్కడ. కాంగ్రెస్ ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలిచిన అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఏదైతే తెలంగాణ విడదీశారో, విడదీయడం గురించి ఎవడు బాధపడలా, కానీ విడదీసిన విధానం గురించి, విధి విధానాలు ఖరారు చేయకపోవడం మీద అందరికి కోపం ఉంది. కాబట్టి షర్మిలకైతే ఏ రకంగానూ, షర్మిలకు కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ కూడా ఫ్యూచర్ లేదు. సో ఇవాళ ఒకవేళ హర్షారెడ్డి వచ్చినా వర్షారెడ్డి వచ్చినా కొద్దో గొప్ప వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లో కొద్దిగా తాత పేరు చెప్పుకుని ఇంకో ముత్తాత పేరు చెప్పుకుని ఏమైనా సర్వైవ్ కావచ్చు. రైట్ మ్యామ్. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఏ పదవికి పార్టిసిపేట్ చేస్తారో అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగాను అసలు ఎలాంటి డెసిషన్స్ రాబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు జరగబోతున్నాయి అన్నది అయితే మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంది. దీనికి ఎగ్జాక్ట్లీ వెయిట్ చేద్దాం. సీ మ్యామ్ ఏం జరుగుతుంది అన్నది. నిజంగానంటే వీళ్ళ కాంట్రడిక్షన్స్ అని, నేను షర్మిల భయానికే పార్టీ పెట్టుకుందా, కొడుకు నిజంగానే రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు అన్నారు తను మత ప్రచారంలో ఉన్నట్టుగా కూడా మనం విన్నాం కొడుకు. సో మరి మత ప్రచారం, రాజకీయానికి మత ప్రచారానికి చాలా దూరం ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్. సో మీరు అన్నట్టుగా నిశ్చలంగా నిజంగానే రాజకీయం కోసం పనిచేసినట్టుగా కూడా ప్రజలకి ఏమీ పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ ఏం మనకు కనిపించడం లేదు. సో చూడాలి మ్యామ్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.